తొలి ఏకాదశి పండగ మా ఇంట్లో ఎలా మొదలవుతుందో చూడండి. వాకిట్లో అందమైన ముగ్గు, పూజ, రుచికరమైన వంటలు, ఇంకా పిండి వంటలు. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పండగ అయితే మొన్ననే అయిపోయింది, కానీ నేనే 2 రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నాను వీడియోని. పెట్టడం లేట్ అయిపోయింది. నేనైతే పండగ రోజు ఇల్లంతా శుభ్రం చేసి, వాకిట్లో ముగ్గు పెట్టేసి, పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఈ ఏకాదశి పండుగను ఒక్కో దగ్గర ఒక్కోలాగా చేసుకుంటారు. మాకైతే ఈరోజు ఉపవాసం ఏమీ లేదు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే అన్నం, పప్పు, చారు. ఇది స్పెషల్ ఎందుకంటే ఎన్ని రకాల వంటలు ఉన్నా సరే వేడివేడి అన్నంలో పప్పు, చారు పోసుకొని తింటుంటే అబ్బా, ఆ టేస్టే వేరే. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేసి చూడండి. మేమైతే అందరం లంచ్ చేసేసాం. లంచ్ చేసిన తర్వాత ఈరోజు పండగ కాబట్టి కంచుడు పెట్టాలి అని అంటే పిల్లలు కొద్దిగా ఇష్టంగా తింటారని కారపూస ఇంకా రిబ్బన్ పకోడా చేశాను. ఇదండి మా ఇంట్లోనైతే పండగ స్పెషల్. మరి మీ ఇంట్లో మీరు పండగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, ఏమేం వంటలు చేశారో, ఏమేం పిండి వంటలు చేశారో కామెంట్లోనైతే చెప్పేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ అండి అందరికీ. నేనైతే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు.